పలుకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ఎమ్మెల్యే గారి నాయకత్వం బడేడి చంటి గారి నాయకత్వం బడేడి చంటి గారి నాయకత్వం చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై బడేడి జై బడేడి కూటమి ప్రభుత్వ నాయకత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వం ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి చెప్పండి ఇప్పుడు జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి చెప్పండి అంతా బాగానే ఉందా కాబట్టి మీకు ఇబ్బంది లేదు మీకు ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి కానీ రోడ్లు ఒకటి అవుతుంది మీకేం ఇబ్బంది ఏం లేదు ఇంకా చెప్పు ఏదైనా పర్లే ఆన్లైన్లో అడిగి చెప్తే అలాగ నువ్వు దేనికి అంతేనా దానికి ఎందుకు ఒక నిమిషం చెప్తే పని అయితే దానికి రాష్ట్రమంతటా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి చూసుకోమన్నా టిక్కో కడితే చూసుకోమన్నా అన్ని భాస్కర్ తిరగండి భాస్కర్ ఆయన గారికి వచ్చేదా శాంక్షన్ ఏదమ్మా భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా అందరికీ వస్తుంది మీరు కొత్తది పెట్టాలి మీరు అప్లై చేయకోకుండా అది యాక్సెప్ట్ అవును ఇప్పుడు అందుకనే 2020 నేను చెప్పేది 2020 నుంచి భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ లేవాలి అంటే మీకు కాదు భర్త వచ్చి 2 లక్షలు ఉన్నాయి లాస్ట్ నెక్స్ట్ నెలలో ఇచ్చేస్తారు వీళ్ళందరికీ వస్తాయి వీళ్ళు కొత్తవి పెట్టుకోవాలి ఫస్ట్ కూడా మీకే ప్రయారిటీ ఇస్తారు వచ్చే సంవత్సరం అయిపోయినాయి అంటే ప్రాసెస్లో ఉన్నాయి అంటే ఇంతమంది ఉన్నారు మీటింగ్ ఇవ్వడం వల్ల పెట్టారు రాకపోవచ్చు 75,000 మంది కంటే అవుతారు కాబట్టి కాకపోతే ఏంటంటే దాంట్లో కొన్ని ఏసిన అనేది కాదు మీరందరూ నడిచే రోడ్లన్నీ బాగున్నాయి లేదా చెప్పాలి మీరు ఈ సందులో నుంచి వస్తారు మెయిన్ రోడ్కి వెళ్ళేసరికి బాగుందా లేదా ఇప్పుడు రామచంద్రరావు బ్యాండ్
అందుకే మీ దగ్గర నేను మీ దగ్గరలో ఉన్నాను అపార్ట్మెంట్లో నాకు కూడా ఎవరికి తెలుసు నాకు సొంత చెప్పచ్చు మీరు ఎప్పుడు కూడా ప్రజలకి చెబితే ప్రజల దగ్గర అసంతృప్తి ఉంటది, అంతేగాని అసంతృప్తిని మీరు చెప్పాలి. ఏదైతే అంటే ఎవరైనా రానోళ్ళు ఉంటారు ఇలాగైంది అనేది. ఇప్పుడు 10 మందికి వచ్చి ఒకరికి రాకపోతే 11 అమ్మాయి బాధపడుతుంటది. అమ్మాయిని కన్విన్స్ చేయవలసిన బాధ్యత మీది, మీకు ఓపిక ఉండాలి. మొన్న శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర ఇంట్లో ఉంది క్యాన్సిల్ చేసి అది చరిత్ర 400 అడుగులు ముందుగా ఎవరి ద్వారా కట్టే డిసెంబర్ తెస్తారు. ఇంట్లో అందరికి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో కట్టకపోవడం క్యాన్సిల్ అయిపోయింది. మీ అందరికి ఎక్కడో వేరే చోట స్థలాలు ఇచ్చారు, తీసుకోకపోతే అంటే అలా కాదు. ఇవ్వలేదు అని అంటే మీకు వేరే చోటన వాలంటీర్ ఏం చేశారు, మీకు మార్నింగ్లో నాకు పట్టా ఉండదు. మీకు పట్టా ఏపీ అందుకు మీకు నెంబర్తో పాటు ఇచ్చేసారు. మీకు ప్లాన్ నెంబర్ 122,200 మందికి వచ్చినాయి. ఇప్పుడు మీకు ఏదైతే వచ్చిందో 2,30,000 మీ చేతి ఏం పడదో వాళ్ళే కట్టించిస్తారు. మీరు ఏదన్నా కట్టుకుంటారన్నా మీకు అప్పు చెప్తారు. మీ 50,000 మీ అకౌంట్ మీకు లేవు. ఎమ్మెల్యే గారు రన్నింగ్ షార్ట్లు ఇస్తారా సార్? నువ్వు ఎక్కడ ఉండేది మెయిన్ రోడ్లన్నీ వేసుకొస్తున్నాం కదా, చెరువు అయిపోతున్నాను ఎక్కడ చెరువు అయిపోయి మొత్తం నీళ్ళు అంటే నీళ్ళు వెళ్ళక చెరువు అయిపోవడమే కానీ రోడ్డు బాగానే ఉంది. డౌన్ అయిపోయింది. ఇక్కడ ఈ కాస్ట్ ఇప్పుడు హౌస్ హోల్డ్ వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో ఏంటంటే నాకు చెప్పాలి. సుపరిపాలన తొలడుగు కార్యక్రమం విజయవంతం చేద్దాం. సుపరిపాలన తొలడుగు కార్యక్రమం విజయవంతం చేద్దాం. సుపరిపాలన తొలడుగు కార్యక్రమం జిల్లాలి తెలుగుదేశం పార్టీ, జిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జిల్లాలి నారా చంద్రబాబు ఎమ్మెల్యే బడేడి చంటన్న నాయకత్వం. వ్యాపారం కూడా బ్రహ్మాండంగా ఉంది. అది శుభ్రంగా అన్ని పెట్టావు. అంటే ఎంత అమ్మపోతే ఇల్లు పెడతావు స్టాక్ శుభ్రంగా నువ్వు బాగుంటావు. నువ్వు కష్టాల్లో ఉంటే మమ్మల్ని అది కూడా ఫోన్ అంత జాబ్ 35,000 ఇచ్చేస్తారు మీ అందరికీ కూడా. మీరు ఎంతసేపు ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో మీకు తెలియదు. పొద్దున్న నుంచి సాయంత్రం చొప్పులు చుట్టుకుంటారు, ఎదిగి పడుకుంటారు. మీకు ఎన్ని ఏం తెలియదు. 5,000 ఇచ్చేస్తారు. మామూలుగా 35,000 కట్టించేస్తారు. కట్నాలకి ఇల్లు కట్టి వెరిఫై చేయించుకోండి. వీళ్ళ దగ్గరికి ఒకసారి వచ్చి ఎవరి డివిజన్లో ఉన్నా వాళ్ళకి చెప్తారు. ఆదివారం మీకు సెలవే కదా, ఆదివారం మీ డివిజన్లో ఇన్ఛార్జ్ పట్టణ వివరంగా ప్రతి ఒక్కరికి చెప్పండి.
స్థలం ఎక్కడ ఉంది? అవన్నీ అందరూ తెలియాలి. అంతా బానే ఉందా? గ్యాస్ బండ్ డబ్బులు వస్తున్నాయి మీకు? రెండు పడతాయి. ఒకసారి పడితే ఒక్కసారి పడితే మళ్ళీ పడతానే ఉంటాయి. 4 నెలలకు ఒకసారి పడతాయి. పడతాయి. తల్లికి వందనం వచ్చినాయా? మీ పిల్లలు ఉన్న వాళ్ళకే వచ్చినాయా? పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తుందా? మరి అంతా శుభ్రంగా ఉండి చెప్పరేంటమ్మా ఇన్ని వస్తారు కదా? అందరూ ఆనందంగా ఉన్నారు అంతేనా? సరే ఓకే. మీ అందరికీ కూడా ఇందులో ఎవరో మీకు నేర్పితే వీళ్ళందరూ చెప్తారు ఏమేమి ఉన్నాయో. పెన్సిల్కి వెళ్ళిపోయాడు ఏంటి? ఇంటికి చేసుకున్నావు ఏంటి? అటువంటి అల్లుడిగా దాచుకోవటం అంటే సంబంధం వాంటని అడగచ్చు కదా, ఇది ఎలా కొంటాడు, కుదురుకుంటాడు లేదా? కొత్త పెన్షన్ ఓపెన్ అవుతుంటే పెట్టుకోండి. ఓపెన్ అవుతుంది చెప్తారు, అన్ని వాటిలో చెప్తారు. ఏ గారు ఇచ్చారు కదా చెప్పారు విషయాలన్నీ. ఓకే అన్నయ్య కానీ మా ఆవిడ కానీ ఇబ్బంది అయితే లేదు. ఈ రోడ్డు సమస్య సప్లై నేను అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా సప్లై ఒక 1 అవర్ అంటే లోడ్ ఎక్కువ అయిపోయింది. ట్రాన్స్ఫర్ కూడా ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఈ రోడ్డు సమస్య పడేటంటే భరోసా కాబట్టి కాదు రోడ్ పెంచాలి. ఆల్రెడీ పాతలు బాబు ఏ గారు తప్పట్లేదు జనాలు పెడతా. అసలు అలాంటి సమస్య ఉండకూడదు. ఎలక్ట్రిక్ సంబంధించి ఏదన్నా పడేటంటే భరోసా చేస్తాను. అది మ్యాక్సిమం 70% కంటే కన్ఫర్మ్ అయింది. లేదా 30% కూడా పడుతుంది. చెప్పు ఏంటో ఉంటే చెప్పాలి. ఏమన్నా ఎక్కడ ఇచ్చారు స్థలం? కొమ్మడి వాళ్ళు ఇచ్చారా? పానింగ్లో ఇచ్చారా? 2,30,000 కడతారు. 250 ఇస్తారు. 250 తీసుకో. అందరం బాగానే ఉంటున్నారు. అయినా మేము కూడా వచ్చి ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అటువంటి దానికి వెళ్ళదు కాబట్టి లేకపోతే ఫస్ట్ మేము అడిగాం. వాళ్ళలాగా మనం వేసేయచ్చు. లైట్ వేసేయచ్చు. ఓపెన్ చేస్తారు. 2 నెలలు ఓపెన్ అవుతుంది. కొత్త పెన్షన్ ఏంటి సిస్టర్ ఏంటి ఎక్కడ చూపిస్తున్నారు? ఎక్కడన్నా ఇంట్లో పని చేసుకుంటాను. పని చేసుకుంటాను. వయసు అప్పుడు మన దాక్షిణి గారు సరౌండింగ్స్ వీళ్ళు బాగా కదా బాగా ఎదురు సైడ్ ఖాళీ ఉంది చూడండి. పెట్టుకోవచ్చు. నా గురించి కాదు, నువ్వు వార్డులో వాళ్ళందరికీ నువ్వు ఇలా పెట్టుకున్నాడు అనే మాట నువ్వు ఎందుకు అనిపించుకోవడం? ఆలోచించు. నువ్వు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాం వల్ల జనం అటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది. మీకు బోలంత దెమ్మ ఉంది కదా, దీని మీద పెట్టుకోవచ్చు కదా. ఇది కలవా? అది కాలువ కాదు కదా. మట్టిలో ఎంత తప్ప కొట్టినా సరే ఇంకేం కాదు, ఇది పలిగిపోతాయి, మా పని కూడా అవుదా అన్నాడు. అలాగే
కమరం, అవును, దేని పత్రికలు తయారు చేస్తే కొడతాను. పలుగులు కత్తిరి సైకిల్ అంటే పెద్ద బాధుడే ఉండదు కదా, కమాన్ కట్టలు కట్టాలంటే బాధుడు. అవును, సబ్మిట్తో కొట్టేదే ఉండదు కదా. ఇప్పుడు లోపల కొట్టుకోవడానికి కూడా లేదా నీకు? సరిగా అర్థండి, ఎదురు ఖాళీ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం స్థానిక 39వ డివిజన్లో మరి సుపరిపాలన తొలిఅడుగు అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు, అట్లాగే మన బెల్లంకొండ కిషోర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, ఎడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, స్థానికంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా స్థానిక శాసనసభ్యులు వారు మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మరి ఆలోచన చేస్తున్నారు. మరి అట్లాగే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 50 డివిజన్లలో మరి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుతున్నాయని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం, మరి దానిలో భాగంగానే శానిటేషన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం, మరి అట్లాగే 2 పూట్ల నీళ్లు వస్తున్నాయా, లైట్లు వెలుగుతున్నాయా, మరి శానిటేషన్ విషయంలో ప్రతిరోజు కూడా మరి రోడ్లన్నీ కూడా క్లీన్ చేసి కాలువలు తీసి మరి ఈ కాలువల్లో మలేరియా మందు ఇవన్నీ కూడా స్ప్రే చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఆరాలు తీసి ప్రజలకు కార్పొరేషన్ పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని తెలుసుకొని మరి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా అశుభ్రతతో ఏలూరు నగరం ఉండకూడదు. మరి మనం వేసినటువంటి రోడ్లు కానివ్వండి, వేసినటువంటి డ్రైన్లు కానివ్వండి, ఎప్పుడు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలతో పాటు అధికారులు మీ అందరికీ కూడా ఉంటాయని చెప్పేసి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకు అధికారులు అట్లాగే పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేరుగా అందరం కూడా అనుసరించి మరి నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 39వ డివిజన్లో తిరగడం జరుగుతుంది. గత 15 రోజులుగా మరి ఏదైతే ప్రజల్ని చైతన్యవంతపరచాలని గత 5 సంవత్సరాలు ఏదైతే తిరిగామో అందులో ఆ రోజున 2024లో సక్సెస్ అయ్యాం. కానీ ఆ చైతన్యాన్ని ప్రజలు మర్చిపోకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారనేది గమనించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. కానీ గతంలో పడ్డ బాధలు వాళ్ళు మర్చిపోకూడదు, ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటేనే అవి కూడా వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో మేము ఏదైతే చైతన్యం పరిచామో వాళ్ళందరూ కూడా చైతన్యంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా మహిళలు ఏదైతే మరి టీవీలు ఎక్కువగా చూస్తారో వార్తలు కూడా చూడమని మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే 7:30 నుంచి 8 వరకు ఏదైతే అన్ని కేబుల్ ఛానల్స్లో కానీ లోకల్ ఛానల్స్లో కానీ వార్తలు వస్తాయో, ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అలాగే మన పట్టణంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. లోగడ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఈ సంవత్సరంలో ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు చైతన్యవంతంగా ఉన్నప్పుడు మంచి పరిపాలన ఎప్పుడు కూడా కొనసాగబడుద్ది. ఎందుకనంటే చాలామంది ఈ 39వ డివిజన్లో కూడా ఈ 10 రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు చూసుంటారు. వాళ్ళు ఏ సమస్య కూడా పెద్దగా అడిగిన ఏం లేదు. 1, 2 తల్లికి వందనం పడలేదు, అది ప్రాసెస్లో ఉందని వాళ్ళే తెలుసుకున్నారు. అలాగే ఇంటికి సంబంధించి మాది అక్కడ ఇచ్చారండి, తర్వాత డిసెంబర్లో కడతాం అంటే వాళ్ళు దాన్ని ఆచరణలో పెడతానికి వాళ్ళు ఫాలో అప్ అవుతున్నారు అనేది నిదర్శనం వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా ప్రజల్లో ఈ చైతన్యాన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు ఆ విధంగా ఉన్నప్పుడే ఏదన్నా ఏ నాయకుడికైనా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ అవ్వచ్చు, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్లో మధ్యాహ్న పథకం అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనానికి సంబంధించి కానీ, అలాగే అన్నా క్యాంటీన్ల విషయంలో కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అయితే సంవత్సరం కాలంలో చేశారో భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తారనే నమ్మకం వాళ్ళు ఎలాగుందో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే మేము నిరంతరం ప్రజల్లో ఉండవలసిన అవసరం మాకు కూడా ఉంది. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో
డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.